సక్సెస్ ని ఎంజాయ్ చేస్తూ చాలా హ్యాపీగా ఉన్నారు. ఇంత హైయెస్ట్ సక్సెస్ వస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేశారా? అంటే లేదు, సక్సెస్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాను, కానీ ఇది తెలుగు ఆడియన్స్ ఈ సినిమాని వేరే లెవెల్లో తీసుకెళ్ళారు. ఆల్మోస్ట్ రీచింగ్ 300 crores. అనిల్ గారితో ఇన్ని సినిమాలు చేశారు కాబట్టి ఆయన ఎప్పుడైనా మంచి కాంప్లిమెంట్ ఇచ్చింది లేదా సూపర్ ఉంది ఈ స్టెప్ అని ఏదైనా బెస్ట్ మూమెంట్ ఏదన్నా ఉందా ఆయనతో మీకు? అప్రిసియేషనే ఆయన ఓకే చేయడం. ఓకే, ఆయన ఓకే చేశారంటే అది అప్రిసియేషన్. స్పీచ్ లో పిలిచి చెప్పారు, నాకు భాను మాస్టర్ కి సింక్ కుదిరింది, అమేజింగ్ సింక్ మా ఇద్దరిది అని చెప్పడం కూడా నిజంగా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఇప్పుడు లైలా మూవీ కూడా చేస్తున్నారు విశ్వక్ సేన్ గారిది, మంచి అమ్మాయిగా కూడా కనిపిస్తున్నారు. ఇంకా ఎలా ఉంటుంది సినిమా అనేది చాలా ఎక్స్పెక్టేషన్స్ హెవీగా ఉన్నాయి. అంటే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరికి నేను మోత మోగిపోద్ది అనే సాంగ్ కి ఎంటర్ అయ్యాను. ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి సాంగ్ కూడా కోయి కోయి కోహ్ని కోయి అది కూడా యాడ్ చేశారు, అందులో అది బాగా ట్రెండింగ్ అయిపోయింది. అసలు అది ఇందులో పెట్టాలని ఎలా అనిపించింది అసలు? అంతా విశ్వక్ గారు డైరెక్టర్ గారు ఒక కాల్. ఎన్టీఆర్ అంటే డాన్స్ చాలా ప్రాణంగా ఫీల్ అవుతూ ఉంటారు. ఆయనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది అసలు? ఈ ఎన్టీఆర్ సార్తో వెళ్తే ఇంకా మనకు ఎనర్జీ ఇలా వస్తుంటుంది. నా డ్రీమ్ ఇది ఉందబ్బా వీళ్ళతో చెయ్యాలి అన్నట్టు ఏదన్నా ఉందా మీకు? వెయిటింగ్ ఫర్ అనిల్ రావుపూడి గారి చిరంజీవి సినిమా కోసం. ఓకే, ఇంకా మెగా కాంపౌండ్ లో మెగా హీరోతోనే ఉంది ఇంకా. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను మానస. ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆయన ఏ సెలబ్రిటీకి ఏ సినిమా చేసినా కూడా ఆ సాంగ్స్ యొక్క స్టెప్స్ నిజంగా ఒక హుక్ స్టెప్స్ లాగా అయిపోయి ఫుల్ ట్రెండింగ్ అయిపోతూ ఉంటుంది. దానికి ఎగ్జాంపులే ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో 3 సాంగ్స్ చేశారు, 3 కూడా సూపర్ హిట్ అయ్యాయి. అండ్ ఇప్పుడు గోదావరి గట్టు మీద రామచిలక అనే ఆ సాంగ్ అయితే ఎంత ట్రెండింగ్గా ఉందో, ఆ స్టెప్స్ అందరూ ఎంత ఓన్ చేసుకున్నారో మనందరికీ తెలిసిందే. సో ఇప్పటికే మీరు సంక్రాంతికి వస్తున్నాం అని చెప్పగానే గెస్ట్ చేస్తుంటారు. గెస్ట్ ఎవరు అనేది, ఎస్, కొరియోగ్రాఫర్ భాను మాస్టర్ మనతో పాటు ఉన్నారు. సో వారితో మనం మాట్లాడదాం. భాను మాస్టర్ గారు, హలో అండి. హాయ్, ఎలా ఉన్నారు? గుడ్ గుడ్, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. నాకు తెలిసి మీరైతే సక్సెస్ ని ఎంజాయ్ చేస్తూ చాలా హ్యాపీగా ఉన్నారు. ఇంత హైయెస్ట్ సక్సెస్ వస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేశారా? అంటే లేదు, సక్సెస్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాను, కానీ ఇది తెలుగు ఆడియన్స్ ఈ సినిమాని వేరే లెవెల్లో తీసుకెళ్ళారు. ఆల్మోస్ట్ రీచింగ్ 300 crores. ఎస్, అండ్ అలాగే మీ స్టెప్స్ కూడా ఎంత ఎక్కువగా అసలు ట్రెండింగ్ అయిపోయాయి అంటే ఏ రీల్స్ లో చూసినా అటు యంగ్స్టర్స్ కపుల్స్ అలాగే పెద్దవాళ్ళు అందరూ కూడా ప్రతి ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా ఆ సాంగ్ ని చేస్తూ ఆ ఫీల్ అవుతూ చాలా హ్యాపీగా చేస్తూ ఉన్నారు రీల్స్ అని కూడా. సో అవన్నీ చూసినప్పుడు మీరు ఎలా అనిపిస్తుంది అంటే సెలబ్రిటీస్ కి కూడా చేస్తున్నారు మీరు కంపోజింగ్, దాంతోపాటు ఇలా ఇంత ఎక్కువ పీపుల్ మాస్ ఆడియన్స్ అందరికీ కూడా చాలా దగ్గర అయిపోయాయి మీ స్టెప్స్. చాలా హ్యాపీ అండి. అంటే వేరేజ్ ఒక మెలడీ సాంగ్ ఇంత పెద్ద హిట్ అయ్యి, అంటే ఒక ఓల్డ్ ఏజ్, న్యూ ఏజ్, మిడిల్ ఏజ్, చిన్న కలిసి ఈ పాటను ఇంత పెద్ద హిట్ చేసి అందరూ స్పెషల్గా లుంగీలు కట్టుకొని శారీస్ కట్టుకొని వాళ్ళ ఇళ్లల్లో చేసుకోవడానికి ఒక రీల్ దొరికింది అందరికీ. దీన్ని అమేజింగ్గా హిట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఫస్ట్ ఇంకా మాట్లాడాలంటే మనము వెంకటేష్ గారితో నాకు తెలిసి అందరూ ఈ ఒక సినిమా అనుకుంటారు, బట్ అంతకుముందు మీరు F2, F3 కూడా చేశారు. నాకు తెలిసి 3 సినిమాస్. ఓకే, సో హ్యాట్రిక్ అండ్ హ్యాట్రిక్ సక్సెస్ కూడా. ఓకే, మరి వెంకటేష్ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది? మామూలుగానే ఎనర్జెటిక్ గా ఉంటారు వెంకటేష్ గారు, ఒక కంబ్యాక్ అని చెప్పొచ్చు. ఇప్పుడైతే కొన్ని సినిమాస్ ఫన్ ఓరియంటెడ్ సినిమాస్ అప్పట్లో చేసినప్పటికీ కూడా ఇప్పుడు ఈ సినిమాతో అయితే ఇంకా బ్లాక్ బస్టర్ అంటే బ్లాక్ బస్టర్ హిట్. అవును, ఆయన ఎనర్జీ లెవెల్స్ హై ఉంటాయండి నిజంగా. అంటే సీనియర్ మనకు ఇండస్ట్రీ పిల్లర్స్ అంటే చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున గారు అనుకుంటాము. వాళ్ళు ఆ స్థాయిలో ఎందుకున్నారు అనేది నిజంగా నేను వాళ్ళతో పాటు వర్క్ చేసిన తర్వాత తెలుసుకున్నాను. ఎందుకంటే వాళ్ళ సీక్రెట్ ఆఫ్ సక్సెస్ ఏంటంటే వాళ్ళ డెడికేషన్, వాళ్ళ హార్డ్ వర్క్, వాళ్ళ డిసిప్లిన్. నిజంగా వాళ్ళతో వర్క్ చేసిన తర్వాత నేను ఇంత డిసిప్లిన్గా వర్క్ చేస్తారా వాళ్ళు అసంటే ఇతను. ఇప్పుడు నేను చాలా చిన్న కొరియోగ్రాఫర్ వాళ్ళ ముందు, అంటే ఏజ్ పరంగా చూసుకున్నా నేను న్యూ కమ్మర్, నాతో పాటు చేసుకున్న వాళ్ళు సీనియర్ మాస్టర్కి ఎంత గౌరవం ఇస్తారో నాకు కూడా అంతే గౌరవం. మాస్టర్ ఏం చెప్తున్నాడు ఆయన దగ్గర నుంచి నేర్చుకొని మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నామో అదంతా చేయడం అనేది నిజంగా నేను షాక్ అయ్యా యాక్చువల్గా వెంకటేష్ గారిని చూసి. ఎట్ ద సేమ్ టైం వాళ్ళకి సాంగ్ లెవెల్స్ తెలుసు, ఏ లెవెల్ ఆఫ్ ఎనర్జీ పెట్టి చెయ్యాలి,
ఓ క్యారెక్టర్ కానీ సాంగ్ పర్ఫార్మెన్స్ కానీ అదంతా మీరు పొంగల్ సాంగ్లో చూస్తారు. ఎస్ ఆయన అసలు ఒక టీనేజ్ కుర్రోలాగా ఆ మూమెంట్ చేస్తూ ఉంటే అండ్ పాడడం కూడా మళ్ళీ నిజంగా ఆ రిఫ్లెక్షన్ మీరు కొన్ని వీడియోస్ చూస్తే అక్కడ ఉన్న డాన్సర్స్ ఎంత ఎంజాయ్ చేశారంటే వెంకటేష్ గారి దగ్గర నుంచి ఆ ఎనర్జీని మనం వీడియోలో చూస్తాము, అక్కడ మేకింగ్ వీడియోలో కూడా చూస్తాం. సో థ్యాంక్ గాడ్ నిజంగా వాళ్ళతో వర్క్ చేసే అవకాశం దొరికింది. అండ్ వెంకటేష్ గారితో ఒక హ్యాట్రిక్ ఫిలిం చేసే ఛాన్స్ వచ్చింది. F1 F2 అండ్ సంక్రాంతికి వస్తున్నాం. అవును. అండ్ ఇప్పుడు మీరు అన్నారు ఇండస్ట్రీలో 4 pillars లో 2 pillars ని కవర్ చేశారు వెంకటేష్ గారు. అండ్ అలాగే మిగిలింది ఏంటంటే చిరంజీవి గారు, నాగార్జున గారు, బాలకృష్ణ గారితో కూడా వర్క్ చేశారు మీరు. బాలకృష్ణ గారు వెంకటేష్ గారితో చేశారు, ఇప్పుడు చిరంజీవి గారు అలాగే ఇంకా నాగార్జున గారితో చేసే ఛాన్స్ ఏమన్నా ఉందా? ఇంకేమైనా చేస్తున్నారా వీళ్ళతో? డెఫినెట్గా ఉందండి. ఎందుకంటే నాగార్జున గారితో ఆల్రెడీ నేను యాడ్స్ చేశాను, ఆల్మోస్ట్ ఒక 2 యాడ్స్ చేశాను. అండ్ గ్రీక్ వీరుడు అని అప్పుడు సినిమాకి కొరియోగ్రఫీ కూడా చేశాను. బట్ ఈ మధ్య కాలంలో జరగట్లేదు. అంటే ఆయన చేశారు, మేబీ చేయొచ్చు, ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ చిరంజీవి గారితో మేబీ నెక్స్ట్ టైం మిస్ అవ్వకుండా అనిల్ రావుపూడి గారి డైరెక్షన్ లో డెఫినెట్ గా చేస్తానన్న హోప్ ఉంది. చేస్తే మాత్రం ఈసారి మిస్ అవ్వకుండా అన్డౌటెడ్ గా ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేసేంత హిట్ ఇస్తారని చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. అనిల్ రావిపూడి గారి సినిమాలు రాజాది గ్రేట్ నుంచి స్టార్ట్ చేస్తే ఇంకా F2 F3 అండ్ ఇప్పుడు సంక్రాంతికి వస్తున్న వరకు కూడా మీరు కంటిన్యూగా కొరియోగ్రఫీ చేస్తూ ఉన్నారు. అండ్ ఇప్పుడు అనిల్ గారి నెక్స్ట్ మూవీ చిరంజీవి గారితో అని కూడా వస్తుంది. సో కాబట్టి మీరు అన్నట్టుగా చిరంజీవి గారితో సినిమా చేస్తే మేబీ మీతోనే ఉండొచ్చు. సో అనిల్ రావిపూడి గురించి చెప్పండి. ఈయనతో వర్కింగ్ మీరు చాలా చక్కగా చాలా సినిమాస్ కంటిన్యూగా చేస్తూ ఉన్నారు. ఆయన వర్క్ స్టైల్ ఎలా అనిపిస్తుంది మీకు? క్లారిటీ అండి, పిచ్చ క్లారిటీ ఆయనకి. అంటే ఒక సీన్ లో కానీ ఒక ఆయన అనుకున్న క్యారెక్టర్స్ మీద ఆయనకున్న గ్రిప్ కానీ అసలు ఎలా ఉంటుందంటే మనకు ఆయన వాటర్ తాగినట్టు ఉంటుంది. ఆయన ప్రతి ఒక్క క్యారెక్టర్, ఈ క్యారెక్టర్లో ఈ మ్యానరిజం, ఈ బాడీ లాంగ్వేజ్ ఇది చేసి సరిపోతుంది. ఈ పాటలో సాంగ్స్లో కూడా ఈ సాంగ్కి ఈ మూమెంట్స్ ఇలా ఉంటే సరిపోద్ది. ప్లస్ ఈ సినిమా అంతా ఓవరాల్గా సినిమా ఈ టెంపోలో ఉండాలి, కామెడీ టైమింగ్లో ఉండాలి, పిచ్చ క్లారిటీ. అవన్నీ అంటే నేను పక్క నుండి చూసి నేనే అడిగాను సార్ ఏం సార్ ఇన్ని విషయాల్లో కాన్సన్ట్రేషన్ అంటే యాజ్ ఎ డైరెక్ట్గా క్యాప్టెన్ ఆఫ్ షిప్గా నిజంగా ఉండాలి, కానీ ఒక్క క్యారెక్టర్ కూడా డల్ అవ్వకుండా ప్రతి క్యారెక్టర్ ఫన్ చేస్తూ మళ్ళీ అట్ ద సేమ్ టైం సాంగ్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఆయన అసలు మామూలు బ్రెయిన్ కాదు, సూపర్ బ్రెయిన్. అండ్ అలాంటి డైరెక్టర్స్ తో వర్క్ చేస్తూ ఉంటే మీకు కూడా కొరియోగ్రఫీ కొంచెం ఈజీ అయిపోతుందా? వెరీ ఈజీ అయిపోతుంది. టఫ్ ఎక్కడ అంటే మనం లేజీగా ఉండకుండా మనం వాళ్ళు ఎన్ని వర్షన్స్ అడుగుతారో ముందే మనం ప్రిపేర్ అయితే మనకు టఫ్ అనిపించదు. అట్లాంటి డైరెక్టర్స్ ఎందుకంటే వాళ్ళు పిచ్చ క్లారిటీగా ఉంటారు. సో ఆల్రెడీ చాలా మూవీస్ చేస్తారు కాబట్టి మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది ఆయన వర్క్ స్టైల్ ఎలా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. నాకు ఏంటంటే నేను ఆయన దగ్గరికి వెళ్ళే ముందు వర్షన్స్ చేసి పెట్టుకుంటాను, దాంట్లో నుంచి ఆయన సెలెక్ట్ చేసి దాన్ని ఒక వర్షన్ గా చేస్తారు. ఓకే, మీరు మామూలుగా ఎన్ని వర్షన్స్ చేస్తారు ఒక సాంగ్ కి? మీరు అనుకున్నట్టు మినిమం పక్కా 5 వర్షన్స్ మీదే ఉంటాయి. ముందే ప్రిపేర్ అయ్యి వెళ్ళిపోతాను. ఎవరికి చేసినా నాకు 5 వర్షన్స్ పైనే ఉంటాయి. ఓకే, సో అనిల్ గారితో ఇన్ని సినిమాలు చేశారు కాబట్టి ఆయన ఎప్పుడైనా మంచి కాంప్లిమెంట్ ఇచ్చింది లేదా సూపర్ ఉంది ఈ స్టెప్ అని ఏదైనా బెస్ట్ మూమెంట్ ఏదన్నా ఉందా ఆయనతో మీకు? అండ్ డెఫినెట్గా అండి, ఆయన అప్రిసియేషనే ఆయన ఓకే చేయడం. ఆయన ఓకే చేశాడు అంతే. ఎందుకంటే ఒక ఆయన పాటలోకి కానీ సీన్లోకి కానీ వేస్ట్ ఇది పడదు, ఇది ఫిట్ అవ్వదు, లేకపోతే ఇది హిట్ అవ్వదు, జనాల్లోకి వెళ్ళదు అన్నప్పుడు ఆయన ముందే కట్ చేస్తారు. ఆయన ఓకే చేయడం ఒక అప్రిసియేషన్. అండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్, మ్యూజిక్ ఈవెంట్లో ఆయన లాస్ట్ స్పీచ్లో పిలిచి చెప్పారు, నాకు భాను మాస్టర్కి సింక్ కుదిరింది, అమేజింగ్ సింక్ మా ఇద్దరిది అని చెప్పడం కూడా నిజంగా హ్యాపీ ఫీల్ అయ్యారు. మంచి యంగ్స్టర్స్ ఇద్దరు కలిసి మంచి వేవ్ లెంత్ లో చేస్తూ ఉన్నారు, సక్సెస్ కొడుతూ ఉన్నారు. ఎగ్జాక్ట్లీ. ఓకే, అండ్ అలాగే బాలకృష్ణ గారితో కూడా మీరు వర్క్ చేశారు. సో అండ్ హీరోయిన్ మనకి తెలుగింటి అమ్మాయిలాగా అప్పట్లో వెంకటేష్ గారు అలాగే సౌందర్య గారి పేరు ఎలా ఉండిందో ఇప్పుడు ఐశ్వర్య రాజేష్ అండ్ వెంకటేష్ గారి పేరు ఇలా ఉంది అని చెప్పి కూడా అంటూ ఉన్నారు. సో ఈ టాక్ మీరు కూడా విన్నారా? అవునండి, ఎందుకంటే ఒక ఫ్యామిలీ హీరో అండ్ అలాగే మంచి లవ్ స్టోరీస్, అప్పుడు ఫీల్ గుడ్ మూవీస్ అండ్ మంచి లవ్ స్టోరీస్ తో వచ్చేవాళ్ళు, ఇప్పుడు కూడా బట్ ఇంకా కామెడీ యాడ్ ఆన్ అయ్యింది. అవన్నీ కుదరడానికి రీజన్ మెయిన్ పిల్లర్ వచ్చేసి అనిల్ గారు, దాని తర్వాత నెక్స్ట్ వెంకటేష్ గారు.
Yes. ఆయనతో ఎవరు చేసినా ఆ కంఫర్ట్ జోన్ అనేది ఆయన ఇస్తారు. Mm. మీకు ప్రతి సినిమాలో నువ్వు నాకు నచ్చావు కానీ మల్లేశ్వరి కానీ ఆయన మీద ఆయన కౌంటర్లు వేసుకుంటూ అంటే ఆ ఫ్రీడమ్ Yes. ఒక టెక్నీషియన్ ఏం కోరుకుంటున్నాడు కథలో ఏముంది అనేది. Mm. అలాగే ఆ ప్రాసెస్లో ఐశ్వర్య రాజేష్ గారికి కూడా ఆ ఫ్రీడమ్ ఇచ్చారు. Okay. నిజంగానే మేము షూటింగ్ స్పాట్లో ఆ కెమిస్ట్రీ అనేది వర్కౌట్ అయింది. Yes. ప్లస్ ఐశ్వర్య రాజేష్ కూడా అమేజింగ్ పర్ఫార్మర్ ఆమె. ఎందుకంటే తను కూడా ఓన్ చేసుకున్న విధానం క్యారెక్టర్ ని ప్లస్ తెలుగు వచ్చు అది ప్లస్ పర్ఫెక్ట్, అది ప్లస్ పాయింట్. అండ్ షీఈస్ వెరీ టాలెంటెడ్. అవన్నీ రిఫ్లెక్షన్ ఈరోజు మనకు ఒక బ్లాక్ బస్టర్ని ఇచ్చాను. అండ్ అలాగే ఐశ్వర్య రాజేష్ ఇలాంటి క్యారెక్టర్ చేయడం నాకు తెలిసి ఫస్ట్ టైం తెలుగులో కాకుండా ఇంకా ఓవరాల్ గా కూడా తను చేసిన క్యారెక్టర్స్ అన్ని కొంచెం సీరియస్ రోల్స్ ఉంటాయి, కానీ ఇది మాత్రం ఫుల్ ఫన్ అండ్ అలాగే డాన్స్ కూడా ఇందులో డాన్స్ మళ్ళీ కామెడీ అండ్ డాన్స్ రెండిటితో కూడా ఇంకా మంచి ఫుల్ఫిల్ అయిపోయింది అని చెప్పొచ్చు క్యారెక్టర్. సో తనతో వర్కింగ్ ఎలా అనిపించింది? ఈజీగానే ఉండేదా? తను చాలా ఈజీ అండి, చాలా ఈజీ. మేము ఆడుతూ పాడుతూ చేసినట్టు చెప్పాను. అండ్ 5 days అనుకుంటే షూట్ 3 days లోనే కంప్లీట్ అయిపోయిందా? అంతే. గోదావరి గట్టు సాంగ్ అంటే ఎంజాయ్ చేస్తా ఉన్నాం, నెక్స్ట్ అయిపోతా ఉంది. ఓకే. అంటే ఈజీ స్టెప్స్ అని కాదండి, అక్కడ ఎంజాయ్మెంట్ ఎక్కువ ఉంది. అందరికి నచ్చిన పాట, ఆడియో బాగుంది, ఫాస్ట్ గా. ప్లస్ స్పెషల్ థ్యాంక్స్ టు మెన్షన్ చేయాలండి సమీర్ గారు, ఓకే, డిఓపి సమీర్ గారు. ఆయన అసలు అనిల్ గారు స్పీడ్, సమీర్ గారు స్పీడ్, నేను స్పీడే. వాళ్ళ గ్యాంగ్లో ఉంటే స్పీడప్ అయిపోయి అలా 5 days అనుకుంది, 3 daysలో అమేజింగ్ విత్ అవుట్పుట్. ఆన్లైన్ ఎడిటింగ్ చూసుకుంటే ఇంకా చాలు, మనకు సాంగ్ చాలా బాగా వచ్చిందని 3rd day ఆపేసాం. ఒకవేళ ఇన్ కేస్ ఇంకా నచ్చకుంటే అనిల్ గారు కంటిన్యూ చేసేవాళ్ళేమో. అప్పటికే 3rd day ఫిల్ అయిపోయిన సాంగ్ చాలా బాగుంది అనుకొని క్లోజ్ చేసాం. ఇప్పుడు మీనాక్షి చౌదరికి కూడా ఈ సినిమా మంచి క్యారెక్టర్ అని చెప్పొచ్చు. తను ఇప్పటి వరకు చేసినవి కూడా రోల్స్ అన్ని కూడా కొంచెం బాగున్నప్పటికీ కూడా ఇది ఇంకో స్టెప్ అని చెప్పాలి, యాడ్ ఆన్ అయింది మంచి, ఇంకో 1 more బ్లాక్ బస్టర్. అందులోనూ మంచి వెంకటేష్ గారి లాంటి పెద్ద హీరోతో పెద్ద బ్లాక్ బస్టర్. ఈరోజు 300 crores రీచ్ అవ్వబోతుంది. అలాంటి బ్లాక్ బస్టర్ మీనాక్షి కూడా 1 more యాడ్ అయింది లక్కీ భాస్కర్ తర్వాత. షీఈ్ ఆల్సో వెరీ డెడికేషన్. అమ్మాయికి కూడా వచ్చి సెట్లోనే ఉండడం. ప్లస్ ఏమైందంటే ఈ సినిమాకి అందరు ఎవరు క్యారివాన్లో ఉండి పిలిచి మీరు లేట్గా రావడము ఇదంతా లేదు, బికాస్ ఆఫ్ అనిల్ గారు. అందరూ రెడీగా ఉంటారు. వెంకటేష్ గారు సెట్లోనే చేరేసుకొని కూర్చుంటారు, ఆయనను పిలవాల్సిన అవసరం లేదు. సో అలా డైరెక్టర్, హీరో అలా ఉండడం వల్ల అందరు అలర్ట్గా అక్కడే ఉండి ఏం చేయాలి అని అందరు తెలుసుకొని చేశారు కాబట్టి ఇంత ఫాస్ట్గా కంప్లీట్ అయింది. అంత బాగా జనాలకి కూడా రీచ్ అయింది. ఇప్పుడు మీరు వెంకటేష్ గారితో చేశారు, బాలకృష్ణ గారితో 3 సినిమాలు చేశారు, అలాగే ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్ అండ్ ఇలా చాలా మంది హీరోస్తో వర్క్ చేశారు మీరు. కాబట్టి మీకు ఎలా ఉంటుంది అంటే ఒక్కో కంపోజర్కి ఒక స్టైల్ ఉంటుంది కదా. సో మీ ఓన్ స్టైల్, నా ట్రేడ్ మార్క్ ఒకటి ఇలా కనిపించాలి, నా స్టెప్ ఇలా కనిపించాలి, నా స్టైల్ కనిపించాలి అనుకుని మీరు డాన్స్ కంపోజ్ చేస్తారా? లేదంటే పర్ఫెక్ట్ హీరో ఆయన మేనరిజంని, ఆయన బాడీ లాంగ్వేజ్ని బట్టి కంపోజ్ చేస్తారా? లేదంటే ఇప్పుడు ట్రెండ్ కొంచెం డిఫరెంట్గా మారింది కాబట్టి అందరూ కూడా చూసిన వాళ్ళు స్టెప్స్ వేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉండాలి కాబట్టి ఈజీగా అట్ ద సేమ్ టైం స్టైలిష్గా ఉండాలి అని కంపోజ్ చేస్తారా? అన్నీ అండి, మీరు ఇప్పుడు ఎన్నైతే చెప్పారో అన్ని దృష్టిలో పెట్టుకుంటారు. అన్ని దృష్టిలో పెట్టుకోవాలి, కానీ దాంట్లో ఆర్డర్ వైజ్ వస్తే మాత్రం ఫస్ట్ కథ ఏం కోరుకుంటుంది అనేది ఫస్ట్, తర్వాత హీరోయిన్ బాడీ లాంగ్వేజ్ ఏంటి. ఇప్పుడు వెంకటేష్ గారు అంటే ఆయనకు ఒక స్టైల్ ఉంది. తర్వాత వచ్చేసి నేను అంటే రిపిటేషన్ అవ్వకుండా, ఓల్డ్ స్టైల్ కాకుండా ప్రజెంట్ జనరేషన్కి కూడా అది ఈ సాంగ్ వెళ్ళాలి అన్న ఇంటెన్షన్తోని అవన్నీ మిక్స్ చేసి చేయడం జరుగుతుంది. పుష్ప 2 రీసెంట్ గా అది కూడా సూపర్ హిట్ అయింది అండ్ పుష్ప 2ని ఓవర్టేక్ చేసి ఇప్పుడు పుష్ప 2 తర్వాత వచ్చిన సినిమా ఇది. సో మీరు అల్లు అర్జున్ గారితో కూడా వర్క్ చేశారు, సరైనోడు. దాని తర్వాత ఇంకా పుష్ప కూడా చేశారు కదండి. అడిషనల్ కొరియోగ్రాఫర్ గా వర్క్. ఓకే, మరి పుష్ప 2లో ఛాన్స్ వచ్చిందా, రాలేదా? లేదంటే బిజీగా ఉండి యాక్చువల్ కాల్ వచ్చింది, మిస్ అయ్యి. నేను కూడా వేరే సాంగ్ లో బిజీగా ఉన్నాను, సో వెళ్ళలేకపోయా. సో నెక్స్ట్ మాత్రం మళ్ళీ ఛాన్స్ వస్తే తప్పకుండా అండి. అల్లు అర్జున్ గారితో ఎవరు మిస్ చేసుకుంటారో వర్క్ చేయడం. ఓకే, సో ఇంతమంది ఇప్పుడు అల్లు అర్జున్ గారితో చేశారు, వెంకటేష్ గారు, బాలకృష్ణ, అంటే యంగ్స్టర్స్ నుంచి స్టార్ట్ చేస్తే ఇప్పుడు వరుణ్ తేజ్ వీళ్ళందరూ
అందరితో కూడా స్టార్ట్ చేస్తే జూనియర్ అండ్ సీనియర్ హీరోస్ అందరినీ కవర్ చేశారు కాబట్టి మీకు ఎలా అనిపిస్తుంది, అంటే ఏ హీరోస్ తో వర్క్ చేస్తే మీకు వర్క్ ఈజీగా అనిపిస్తుంది? అందరండి, అంటే వర్క్ ఈజీ అంటే వర్క్ ఎంజాయ్ చేస్తే ఈజీ అవుతుంది. కరెక్టే. వర్క్ ఎంజాయ్ చేయకపోతే ప్రతి పాట కష్టంగానే అనిపిస్తుంది. ఓకే. సో ఐఎమ్ సో లక్కీ. నిజంగా అంటే కొత్త న్యూ కమ్మర్ అంటే సహ కుటుంబానం అని ఒకటి కొత్త ఫిలిం చేస్తాను. దాంట్లో రామ్ కిరణ్ అని హీరో, తను కొరియోగ్రాఫర్. సో అలాంటి న్యూ కమ్మర్కి నేను వర్క్ చేస్తున్నాను, మన సీనియర్స్కి వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు విశ్వక్సేన్ లైలా మూవీ దానికి వర్క్ చేస్తున్నాను. అంటే ఆల్మోస్ట్ అందరినీ కవర్ చేస్తున్నారు నిజంగా. ఇది ఈ ట్రెండ్ లో నిజంగా అందరినీ కవర్ అంటే హ్యాపీగా ఇంకేముంటుంది అంటే మిస్ అవ్వకుండా వాళ్ళు ఏమైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో నా నుంచి మూవీస్ కి చేయడము అండ్ అలాగే ఎక్స్పెక్టేషన్స్ ని కూడా రీచ్ అవ్వడం, కరెక్ట్ గా రీచ్ అవ్వడం ఈజ్ మెయిన్ నాకు. ఎస్, లైలా మూవీ మీరు అన్నారు కాబట్టి నేను ఇందాకే చూసాను ఆ సాంగ్ కూడా, చాలా బాగుంది. ఒక అమ్మాయి క్యారెక్టర్ లో ఆయన చేస్తున్నారు అండ్ ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి సాంగ్ కూడా కోయి 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 అది కూడా యాడ్ చేశారు. అది బాగా ట్రెండింగ్ అయిపోయింది. అసలు అది ఇందులో పెట్టాలని ఎలా అనిపించింది అసలు? అంతా విశ్వ గారు డైరెక్టర్ గారు ఒక కాల్, నేను బ్యాంకాక్లో చేశాను ఈ సాంగ్. ఆడియో వచ్చినప్పుడే షాక్ అయ్యాను నేను, హిట్ అని తెలిసిపోయింది అప్పుడే. అండ్ విశ్వక్ గారు అమేజింగ్ హీరో. ఆయన పడే శ్రమ కానీ సినిమాకు ఆయన తీసుకున్న ఇంట్రెస్ట్ కానీ ఈ లైలాలో చూస్తారు. డెఫినెట్గా అందరు నవ్వుకుంటారు ఈ సినిమా లైలా. అండ్ ఇప్పుడు మళ్ళీ సీనియర్ హీరో దగ్గరికి వెళ్ళిపోదాము. మనము బాలకృష్ణ గారితో మీరు 3 సినిమాలు చేశారు కదా. అఖండ సినిమాలో జై బాలయ్య సాంగ్ అయితే అసలు ఎంత సూపర్ హిట్ అంటే నిజంగా ఆ డాన్స్ స్టెప్, ఆ బాల్ స్టెప్ కావచ్చు అండ్ ఇంకోటి ఆ షెట్ రిమూవ్ చేస్తూ ఉంటాయి, చాలా యూనిక్ గా డిఫరెంట్ గా. అంటే బాలకృష్ణ గారు చాలా ఎనర్జెటిక్ గా చేస్తూ ఉంటారు ఏ సాంగ్ అయినా కూడా, కానీ ఇవి మాత్రం కొంచెం డిఫరెంట్ గా చాలా యూనిక్ గా అనిపించాయి. ఎవరు అసలు ఇలా చేసింది, అసలు ఇలా కూడా చేస్తారా అనిపించింది నిజంగా. ఆ ఐడియాస్ ఎలా వస్తాయి మీకు అసలు? అంటే నాకు బోయపాటి గారు పిలిచి సాంగ్ ఇచ్చారు, ఇచ్చి మాస్టర్ ఈ సినిమాలో ఒకటే సాంగ్ ఉంది డాన్స్ నంబర్, ఇంకా లేదు అంటే సినిమాలో ఒక్క సాంగ్ ఎంత హైలైట్ అవ్వాలంటే ఇంకా ఆడియన్స్ సాటిస్ఫై అయిపోవాలి ఒక్క సాంగ్తో అన్నట్టు చెప్పారు. నేను కూడా వర్క్ చేస్తున్నాను దాని మీద, నేను సాటిస్ఫై అవ్వట్లేదు. నేను కూడా కంపోజ్ చేస్తాను, ఏదో మ్యాజిక్ జరగాలి ఈ సాంగ్కి. ఎందుకంటే ఒకటే సాంగ్ సినిమాలో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్రడక్షన్ సాంగ్ ఉంది, మధ్యలో ఐటమ్ సాంగ్ ఉంది, అలా బ్యాలెన్స్ చేసి చేయొచ్చు. కానీ ఈ సాంగ్ ఒకటే సాంగ్ అయిపోవడం వల్ల హైలైట్ ఏదో చెయ్యాలి అనుకుని ప్రాక్టీస్ చేస్తున్న క్రమం నైట్ 2:30కి వచ్చిన ఐడియా, షెట్స్ ఐడియా. అది చెప్పినప్పుడు ఎలా రియాక్ట్ అయ్యారు? అసలు బోయపాటి గారు ఫస్ట్ అప్రిషియేట్ చేయగానే ఇంకా బోయపాటి గారు కాల్ లేదు. ఆయన చెప్పాడు బాలయ్య బాబుకి అసలు ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం అవసరమే లేదండి, ఆయన ఏదైనా నో చెప్పకుండా చేసేస్తారు అంతే. డైరెక్టర్ డిసైడ్ అవుతే ఇంకా బాలయ్య గారు సరెండర్ అయిపోయి ఏదంటే అది చేస్తారు. ఇప్పుడు అఖండ 2 కూడా రాబోతోంది, సో దాంట్లో కూడా చేసే ఛాన్స్ ఉంది. ఎక్స్పెక్టింగ్ ఏ కాల్. ఇంకా అంటే ఇప్పుడిప్పుడే టాకీ జరుగుతూ ఉంది, సో ఉండొచ్చు మేబీ. ఎన్టీఆర్ గారితో కూడా మీరు వర్క్ చేశారు, అయినా కూడా అసలు సినిమాలో సాంగ్స్ అంటే మెయిన్లీ చూసేది ఆ డాన్స్ కే చాలా మంది వెళ్తూ ఉంటారు. అసలు ఎన్టీఆర్ అంటే డాన్స్ చాలా ప్రాణంగా ఫీల్ అవుతూ ఉంటారు. ఆయనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది? అసలు స్టైలే వేరుగా ఉంటుంది. ఎన్టీఆర్ గారు కావచ్చు, అలాగే అంటే జూనియర్ ఎన్టీఆర్, అలాగే అల్లు అర్జున్ వాళ్ళతో వర్క్ చేస్తే ఎలా అంటే మనము ఎక్కడో మనం ఎవ్రీడే ఏం వెతుకుతూ ఉంటాం, మోటివేషన్. మనకి ఎక్కడి నుంచి ఎనర్జీ వస్తుంది, ఒక మోటివేషన్ రావాలి, అది క్యారీ ఫార్వర్డ్ చేస్తూ మనం ఆ ఎనర్జీని సేవ్ చేసుకొని వెళ్తా ఉంటాం. ఈ ఎన్టీఆర్ సార్తో వెళ్తే ఇంకా మనకు ఎనర్జీ ఇలా వస్తుంటుంది. ఆయన సెట్లోకి రాగానే ఆయన వర్కింగ్ స్టైల్ చూసి నిజంగానే చూసి నేర్చుకొని చేస్తారు. ఆయన సింగిల్ టేక్లో అయిపోతుంది, మ్యాక్సిమం సింగిల్ టేక్స్ అంతే. బన్నీ గారు ఏంటంటే అల్లు అర్జున్ గారు పర్ఫెక్షనిస్ట్. ఆయన ఏంటంటే ఆయన ఒక స్టైల్ ఫిక్స్ అవుతారు, ఈ మూమెంట్ని ఈ స్టైల్ వచ్చేంత వరకు ఆయన పట్టుబట్టి పర్ఫెక్ట్గా చేసి డెలివరీ చేస్తారు. అదే. అండ్ వీళ్ళందరిలో మీ ఫేవరెట్ హీరో ఎవరు? ఫేవరెట్ హీరో అంటే నిజంగా నేను అందరిని ఇష్టపడతాను కాబట్టి అందరికి బెస్ట్ ఇవ్వగలుగుతాను. నేను ఎట్లా అంటే ఇప్పుడు రవితేజ గారితో చేస్తే అక్కడ ఆయన బాడీ లాంగ్వేజ్ లోకి వెళ్ళిపోయి ఆయనకి బెస్ట్ ఇవ్వాలి. ఎందుకంటే ఎందుకు వదులుకుంటామండి, మన ఫేవరెట్ హీరోస్ అందరూ వాళ్ళు ఒక సినిమా కాకపోతే ఒక సినిమా ద్వారా మనల్ని ఎంటర్టైన్ చేసి ఉన్నారు.
అలా నిస్వార్థంగా చేస్తాను కొరియోగ్రఫీ అయితే. ఓకే, అంటే కొరియోగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను అడగట్లేదు, అందరి ఇప్పుడు favorites కొరియోగ్రఫీ అంటే చేస్తున్నారు కానీ ఇప్పుడు బిఫోర్ చూసుకున్నట్లయితే చాలా మంది కొరియోగ్రాఫర్స్ కి ఈ హీరో స్టెప్స్ చాలా బాగుంటాయి, లేదా వీళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యాను, హీరోస్ ని చూసి కొరియోగ్రఫర్ కావాలి అనుకున్నాను ఉంటుంది కదా. సో అలా మీరు అన్నట్టు ఒక డాన్సర్ గా ఉండింటే నాకు నిజంగానే మీరు అన్నట్టు ఒక ఫేవరెట్ పర్టికులర్ హీరోస్ ఉండేవాళ్ళేమో. ఓకే, నేను యాజ్ ఏ కొరియోగ్రాఫర్గా ఇన్డెప్త్కి వెళ్ళిపోయి నా లైఫ్ రన్ అయింది కాబట్టి ఎస్, ఫేవరెట్ హీరో కంటే ఎక్కువ నేను బెస్ట్ సాంగ్ ఇవ్వాలి, వాళ్ళ కెరియర్ ముందు చూసుకొని ఆ సాంగ్స్ చూసుకొని క్యాలిక్యులేట్ చేసి ఇప్పుడు నేనేం బెస్ట్ ఇవ్వగలుగుతా అన్న మూడ్లో ఉంటాను ఎప్పుడు. ఓకే, ఇంకా సో ఏ హీరో అయినా వీళ్ళతో ఎలా కొరియోగ్రఫీ చేయొచ్చు అని చేయాలని ఆలోచిస్తాను. ఓకే, ఇప్పటి వరకు ఎన్ని సినిమాలు చేస్తుంటారు? 14 years అయింది అనుకుంటా కదా. 14 years అయింది. నేను నాకు తెలిసి అబౌట్ 200 ఫిలిమ్స్ పైన అయిపోయింది. ఓ సూపర్, డబుల్ సెంచరీ కొట్టేశారు. నైస్. సో ఇంకా మీకు గణేష్ మాస్టర్ మీ గురువు గారు, సో ఇంకా గణేష్ మాస్టర్ గారు కాకుండా అంటే మీ కొరియోగ్రఫీ మీకు నచ్చుతుంది అనుకోండి, అలా కాకుండా ఇంకా వేరే కొరియోగ్రాఫర్స్ అంటే ఎవరు మీకు మాస్టర్స్ లో ఎవరు బాగా మీ ఫేవరెట్? అందరు అంటే ఊరికే చెప్పట్లేదు. మీరు ఇప్పుడు శేఖర్ మాస్టర్ గారి కొన్ని సాంగ్స్ నచ్చుతాయి, జానీ నచ్చుతాయి, పులాకి విజయ్, సీకే మాస్టర్ అని ఉన్నారు, చాలా మంది మాస్టర్స్ ఉన్నారు. ఇప్పుడు న్యూ కమర్స్ చాలా చాలా కొత్త మంది ఎంత కసిగా చేస్తున్నారు. పాపం అందరికి ఏంటంటే అందరికి ప్రూవ్ చేసుకోవాలన్న తపనతోనే జస్ట్ మ్యాటర్ ఏంటంటే సాంగ్ హిట్ అవ్వాలి అంతే. కరెక్ట్. లేదంటే ఎఫర్ట్ మాత్రం అందరికి వచ్చిన అవకాశాన్ని బాగా యూజ్ చేసుకుంటున్నారు. నేను అంటే సాంగ్ హిట్ అయినా ఏదైనా మన యూట్యూబ్లో వస్తే చూస్తూ ఉంటాను, వాళ్ళు పడే ఎఫర్ట్ కానీ అందరు ఎవ్వరు ఏదో గ్రాంటెడ్గా చేయట్లేదు. దాంతో నాకు కూడా ఫియర్ వస్తుంది, ఇంకా నేను కూడా ఇంకా బెస్ట్ చేయాలి అని. ఓకే, సో మీ గురువు గారు గణేష్ మాస్టర్ గారు మీరు ఇలా కంపోజ్ చేస్తున్నప్పుడు ఆ స్టెప్స్ సాంగ్స్ చూసినప్పుడు ఆయన ఎప్పుడైనా మంచి కాంప్లిమెంట్ ఎప్పుడైనా ఇచ్చారా? చాలా సార్లు. మాక్సిమం ఇప్పుడు అన్ని సాంగ్స్ ఫైనల్ అయిపోయిన తర్వాత లిరికల్ వీడియో రాగానే ఆయనకి సెండ్ చేస్తాను. నిజంగా ఆయన ఎంత ఎక్సైట్ అవుతారంటే ప్రతి దానికి ఆయనకు తెలుసు నా పొటెన్షియల్ ఏంటి తెలుసు, ఇంకా అంటే హెవీగా చేయగలడు, మాంటేజ్ చేస్తాడు బాను, ఎట్ ద సేమ్ టైం సింపుల్గా చేస్తాడు. ఆయన సాంగ్ వైజ్ జడ్జ్ చేస్తారు. ఆయన సాంగ్ వైజ్ ఈ సాంగ్కి ఇంతే కరెక్ట్గా చేసామని చెప్పేసి ఎవ్రీ టైం అంటే ఏదో నేను ఆయన అసిస్టెంట్ అని కాకుండా బాగుంటే అది పిన్ పాయింట్ చేసి చెప్తాడు, ఈ సాంగ్లో ఈ షార్ట్ బాగుంది, అట్లా డీటెయిలింగ్గా చెప్పి ఎవ్రీ సాంగ్ అప్రిషియేట్ చేస్తారు. సో మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో నాకు తెలిసి గబ్బర్ సింగ్ మూవీ చేశారు, దాని తర్వాత ఇప్పుడు హరిహర వీరమల్లు కూడా చేస్తున్నారు కదా. అవునండి. ఓకే, సో పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ గురించి షేర్ చేసుకోండి. దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అవకాశాలు చేయడానికి ముఖ్య కారణం మా గురువు గారు. గబ్బర్ సింగ్ కూడా చేయడానికి కారణం మా గురువు గారు హరీష్ గారు. అండ్ హరిహర వీరమల్లు చేయడానికి కూడా మా గురుగారు గణేష్ మాస్టర్తో పాటు కలిసి ఒక సాంగ్ చేయడం జరిగింది. అది ఇంకా రిలీజ్ అవ్వలేదు, కానీ రిలీజ్ అయితే మాత్రం మామూలుగా ఉండదు ఆ సాంగ్. సూపర్, నిజంగా చాలా ఎక్సైటెడ్ గా అందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. పాలిటిక్స్ లోకి వెళ్ళిన తర్వాత సినిమాలు ఉండవు అని ఫీల్ అవుతున్న టైంలో ఒక మంచి సూపర్ మూవీతో రాబోతుంది, చాలా బాగుంటదండి. అండ్ సాంగ్ కూడా మీరు విన్నారా? మాట వినాలి సాంగ్ ఎలా అనిపించింది? ఆ సాంగ్ విన్నప్పుడు అనిపించింది అంటే ఆయన క్యాప్ట్, కరెక్ట్, ఆయన చెప్తే బాగుంటుంది, వినాలనిపిస్తుంది. ఆ సాంగ్ ఆయనకి బాగా యాప్ట్ గా అనిపించిందని చాలా మంది ఫీల్ అవుతున్నారు. అండ్ అలాగే ఎవరైనా వర్క్ చేస్తే డబ్బులు వస్తాయి, మీరు కొరియోగ్రాఫర్స్ లో కూడా కొరియోగ్రఫీ చేసిన తర్వాత వర్క్ కి తగ్గట్టుగా డబ్బులు వస్తూ ఉంటాయి కదా. కానీ మీకేంటి అసలు అంటే వర్క్ చేయకుండానే డబ్బులు ఇచ్చేసారంటే, అది కూడా ఫస్ట్ సినిమాకి అండి, రే మూవీకి. అవును, రే మూవీకి నన్ను కొరియోగ్రాఫర్ చేసిందే వైవిఎస్ చౌదరి గారు. పిలిచి నాకు అవకాశం ఇచ్చి అట్ ద సేమ్ టైం అసలు షూటింగ్ వెళ్లే ముందే నాకు చెక్ ఇచ్చేసారు. చెక్ వేసుకున్నారు, డిపాజిట్ చేశారు, డిపాజిట్ ఖర్చు కూడా అయిపోయాయి. కానీ ఆయన ఏ రోజు కూడా మేము రిటర్న్ వచ్చిన తర్వాత మళ్ళీ నేను ఆ షూటింగ్ లో పార్టిసిపేట్ చేయలేకపోయాను, అంత బిజీ అయిపోయాను. చాలా అసలు కానీ ఏ రోజు కూడా ఆయన మళ్ళీ బాను మరి సాంగ్స్ చేయలేదు, చెక్ రిటర్న్ పంపి అని కానీ డబ్బులు అడగలేదు. ఆయన గ్రేట్నెస్. అండ్ మీ లక్కీ కూడా సినిమాకి వర్క్ చేయకుండానే చెక్ రావడం, అది చేయకపోయినా డబ్బులు అడగకపోవడం, కానీ మంచి అవకాశాలు మళ్ళీ నెక్స్ట్ బిజీ అయిపోవడం. వాళ్ళ గొప్పతనం, పెద్దవాళ్ళ గొప్పతనం అంటే వాళ్ళకి తెలుసు. బాను వర్క్ చేయకపోయినా నాతో పాటు అమెరికా వచ్చాడు, 3 songs కి కంపోజింగ్ అయిపోయింది,
ఎలా చేయాలో వర్క్ అంతా అయిపోయింది కాబట్టి కష్టపడ్డారు కాబట్టి ఆయన కష్టాన్ని గుర్తించి అసలు ఒక్కనాటి వెన సింగిల్ ఎన్పి ఎప్పుడు అడగలేదు. ఓకే, మన టాలీవుడ్ లోనే చేశారా ఇంకా వేరే కూడా మీరు? కన్నడ చేశాను, రీసెంట్ గా హిందీ ఫిలిం కూడా చేశాను. ఓకే, హిందీ ఫిలిమ్స్ కాంతా అని ఒకటి ఓకే పీరియాడిక్ ఫిలిం, మంచి ఫిలిం, దాంట్లో అన్ని సాంగ్స్ నేనే చేస్తాను. ఓకే, కన్నడలో చాలా ఆల్మోస్ట్ 6 ఫిలిమ్స్ అయిపోయాయి. ఇప్పుడు ఇంకా అవకాశాలు వస్తున్నాయి. మన ఉపేంద్ర గారి నెఫ్యూ తను నిరంజన్ అని, తన లాంచ్ ఫిలిం హంటర్ అని చేస్తున్నాను. టెర్రర్ అని ఇంకో ఫిలిం చేస్తున్నాను. ఇప్పుడు లైలా మూవీ కూడా చేస్తున్నారు విశ్వక్ సేన్ గారిది. ఆయన హీరో అండ్ అలాగే డైరెక్షన్ కూడా చేస్తూ ఉంటారు. ప్రెసెంట్ ఈ మూవీలో మంచి అమ్మాయిగా కూడా కనిపిస్తున్నారు. ఇంకా ఎలా ఉంటుంది సినిమా అనేది చాలా ఎక్స్పెక్టేషన్స్ హెవీగా ఉన్నాయి. సో ఒక సాంగ్ కూడా ఆల్రెడీ రీసెంట్ గా చూసాము, కోడ్ని కోయి సాంగ్. అది కూడా భలే ట్రెండింగ్ గా చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది. ఆయనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మీకు? నిజంగా అంటే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరికి నేను మోతా మోగిపోద్ది అనే సాంగ్ కి ఎంటర్ అయ్యాను విశ్వక్ గారి దగ్గర. ఇది సెకండ్ మూవీ, ఇది థర్డ్ మూవీ. మెకానిక్ రాకీ కూడా చేశాను, ఇది థర్డ్ మూవీ. ఆయనతో వర్కింగ్ అంటే చాలా ఈజీగా ఉంటుంది. అంటే సేమ్ నేను కంపోజ్ చేసుకొని వెళ్తాను, ఏ ప్రాబ్లం ఉన్నా ఆయన సాల్వ్ చేస్తాడు. అయిపోద్ది మాస్టర్, ఇది చేసేద్దాము అని చెప్పి. వెరీ హార్డ్ వర్కింగ్, ప్లస్ అక్కడ ఉన్న అట్మాస్ఫియర్ని కూడా ఎంత బాగా ఉంచుతాడంటే విశ్వక్ సేన్ గారు. అంటే అందరూ జాలీగా వర్క్ చేస్తున్నట్టు ఆ అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తారు. అండ్ వేరే లైలా సినిమాకి వచ్చేసరికి మాత్రం చాలా చాలా కష్టపడి థియేటర్లో నిజంగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఫుల్గా నవ్వుకొని వెళ్తారు. పక్కా ఎంజాయ్ చేస్తారు ఈ సినిమాని. ఆయన పడిన ఎఫర్ట్, ఆయనతో వర్కింగ్ ఎలా ఉంటుందంటే, నేను లైలాలో అన్ని సాంగ్స్ చేశాను యాక్చువల్లీ, సింగిల్ కార్డ్. ఫస్ట్ సోను మోడల్ సాంగ్ కానీ, తర్వాత ఇచ్చుకుందాం బేబీ సాంగ్ కానీ అన్ని హిట్. ఇప్పుడు కోనికోయ్ కూడా ట్రెండింగ్ అవుతుంది. సో అమ్మాయి క్యారెక్టర్ లో ఉన్నటువంటి ఆ క్యారెక్టర్ లో కూడా సాంగ్ ఉంటుంది, అది కూడా స్టెప్స్. అది ఇంకా అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది, కథతో పాటు ఉంటుంది కాబట్టి చాలా ఎంజాయ్ చేస్తారు. మామూలుగా ఒక హీరో ఇలాంటి క్యారెక్టర్ చేశారంటేనే ఇంకా కెరీర్ లో నెక్స్ట్ స్టెప్ కి వెళ్ళిపోయినట్టు ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ క్యారెక్టర్ ఒక్కసారైనా చేయాలి అనుకుంటున్నారు. విశ్వక్ సేన్ గారు నెక్స్ట్ లెవెల్ అండి. ఆయన తీసుకున్న డిసిజన్స్ కానీ అమేజింగ్ ఉంటాయి. వర్కింగ్ స్టైల్ కూడా చాలా చాలా బాగుంటది. అండ్ అలాగే రవితేజ గారితో కూడా మీరు వర్క్ చేశారు. అంతా కూడా ఎనర్జెటిక్ హీరోస్ అనే చెప్పాలి నిజంగా. అలాంటి వాళ్ళని మీరు చూస్ చేసుకుంటున్నారా లేదా ఆఫర్స్ అలా వస్తున్నాయా? నన్ను చూస్ చేసుకుంటారు, నేను ఎలా చూస్ చేసుకుంటాను. రవితేజ గారు ఇస్ ఎ డార్లింగ్, నిజంగా డార్లింగ్. అంటే 50 years ఏజ్ లో ఆ డాన్స్ ఏంటి, ఆ స్టెప్స్ ఏంటి, అసలు మీరు అసలు ఏజ్ జస్ట్ నంబర్ అండి. అంతే నిజంగా. నేను అంటున్నాను, నేను కూడా పనికిరాను ఆయన ఎనర్జీ ముందు. ఆయన మాస్ జాతరలో ఒక సాంగ్ చేసాము చూడండి, వచ్చిన తర్వాత మీరు ఇంకా మామూలుగా ఎనర్జీ కాదు ఆయన. ఎందుకంటే మిస్టర్ బచ్చన్లో చూశారు, అబ్బచ్చా సాంగ్ కానీ, రెప్పల్ డప్పులు కానీ ఆయన ఎంత తీశారో చూశారు. అంటే నాకు హ్యాపీ ఏంటంటే ఆ 2 సాంగ్స్ బ్లాక్ బస్టర్ అయ్యాయి. అండ్ థర్డ్ ఇప్పుడు మాస్ జాతర అనే సినిమాలో ఒక సాంగ్ చేశాను ప్రస్తుతం. అయితే అసలు అది మామూలుగా ఉండదు ఆయన ఎనర్జీ, ఆయన ఇచ్చే ఎంకరేజ్మెంట్ కానీ అసలు అమేజింగ్ ఉంటుంది. అండ్ మెగా కాంపౌండ్ లో చూసుకున్నట్లయితే ఫస్ట్ సాయిధరం తేజ్ మూవీ వచ్చింది కానీ చేయలేదు, ఈ మూవీ కదా. నేను మళ్ళీ ఇది మారుతి గారి సినిమా చేశాను, ప్రతిరోజు పండుగ. సాయిధరం తేజ్ గారితో టైటిల్ సాంగ్ ప్రతిరోజు పండుగ బ్రో. సో మెగా కాంపౌండ్ హీరోస్ చూసుకుంటే ఫస్ట్ సాయిధరం తేజ్ తో స్టార్ట్ అయింది, అండ్ తర్వాత అల్లు అర్జున్, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్ వీళ్ళతో వర్క్ చేశారు. ఇంకా ఇప్పుడు మెగా కాంపౌండ్ లో హీరోస్ తో ఎవరితో వర్క్ చేస్తున్నారా ప్రెసెంట్? వెయిటింగ్ ఫర్ అనిల్ రావుపూడి గారి చిరంజీవి సినిమా కోసం. ఓకే, ఇంకా మెగా కాంపౌండ్ లో మెగా హీరోతోనే ఉంది. ఇంకా ఫైనల్ గా రామ్ చరణ్ గారు ఇద్దరు కోసం వెయిటింగ్. ఆ 2 సాంగ్స్ చేస్తే హ్యాపీ, మోర్ హ్యాపీ. ఓకే, నా డ్రీమ్ ఇది ఉందబ్బా వీళ్ళతో చెయ్యాలి అన్నట్టు ఏదన్నా ఉందా మీకు? లేదండి, అలా ఏం లేదు. కానీ వచ్చిన సాంగ్స్ మాత్రం బాగా చేయాలి, అదే బిగ్ డ్రీమ్, ఎవ్రీడే డ్రీమ్ లాగా. అంటే ఒక పాయింట్ ఆఫ్ అచీవ్మెంట్ అని లేదు, వచ్చిన వర్క్ ని అప్పటికప్పుడు దాన్ని బెస్ట్ చేసి వదలాలనేది. కొరియోగ్రాఫర్స్ కూడా బిఫోర్ డాన్సర్స్ గా ఉంటారు, చాలా కష్టపడుతూ ఉంటారు. ఎన్నో ఇయర్స్ కష్టపడితే గానీ ఈ స్టేజ్ కి రావడం అనేది ఉండదు కదా, చాలా కష్టపడుతూ ఉంటారు. అలాంటిది భాను మాస్టర్ ఏం చెప్తారు అప్కమింగ్ డాన్సర్స్ కి కావచ్చు, కొరియోగ్రాఫర్స్ కి? వచ్చిన అవకాశాన్ని అసలు వదలొద్దు, వచ్చిన అవకాశాన్ని మాత్రం 100% దాంట్లో ఎఫర్ట్ పెట్టి ఇవ్వండి. తర్వాత దేవునికి వదిలేయండి, దేవుడు ఎప్పుడు చీట్ చేయడు.
మీరు పడ్డ కష్టానికి ప్రతిఫలం ఆయన ఎప్పుడు కూడా ఇస్తాడు. ఓకే. ఆ టైంలో మనం పడిపోవచ్చు, డోంట్ గెట్ డిసప్పాయింటెడ్. అదొక లెసన్ అవుతుంది తప్ప అది ఫెయిలియర్ కాదు. ఓకే. దాన్ని నేర్చుకొని నెక్స్ట్ మనం 100% చేసుకుంటూ వెళ్తే మనం ఒక స్టేజ్లో ఉంటాం. ఓకే. అండ్ ఇప్పుడు మన తెలుగు సినిమా అసలు ఎలా అంటే వరల్డ్ వైడ్గా ఫేమస్ అయిపోయింది. పాన్ ఇండియా సినిమాలు చాలా ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి కొరియోగ్రఫర్స్కి కూడా ఆ రేంజ్లో ఇప్పుడు కొంతమంది ఒకరిద్దరు కొరియోగ్రాఫర్స్ ఉన్నా కూడా పాన్ ఇండియా మూవీకి ఇంకా ఎక్కువ మందిని తీసుకోవడం, అలా నెంబర్ ఆఫ్ పీపుల్ని తీసుకోవడం కూడా వర్క్ అనేది చాలా ఎక్కువైపోయింది కదా. సో వాస్ట్ అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరేమంటారు? కొత్త వాళ్ళు కొంతమంది అవకాశం రానప్పుడు అబ్బాయి ఇంకా మనకు రావులే అనుకుంటూ ఉంటారు, మనకి సూట్ అవ్వదు అని. కాబట్టి తెలుగు ఇండస్ట్రీ గురించి మీరు ఇన్ని ఇయర్స్గా 14 years నుంచి ట్రావెల్ అవుతూ ఉన్నారు కాబట్టి మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం మీరు ఏం చెప్తారు? మన తెలుగు ఇండస్ట్రీలో ఎలాంటి అవకాశాలు ఉన్నాయి, అసలు ఎలా ఉంది? మీరు జనరల్గా కంపేర్ చేసుకుంటే ఓన్లీ ఇండస్ట్రీ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోనే వేరే భాష యాక్టర్స్ కానీ కరెక్ట్, వేరే లాంగ్వేజ్ కొరియోగ్రాఫర్స్ కానీ, మీరు అంటే రాజ్ సుందరం మాస్టర్ గారు కానీ, ప్రభుదేవ్ మాస్టర్ కానీ, వేరే టెక్నీషియన్స్ లైక్ కెమెరామెన్స్ కానీ, మలయాళం కెమెరామెన్స్, హిందీ కెమెరామెన్స్ కానీ, మనం అందరినీ అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీ ఎంత మంచిదంటే అంటే ఒక జాతి మతము భాష భేదాలు లేకుండా ప్యూర్ టాలెంట్కి అవకాశాలు ఇచ్చి వాళ్ళు నిజంగా టాలెంట్ ఉంటే మాత్రం నెత్తిన పెట్టుకునే ఇండస్ట్రీ మన తెలుగు ఇండస్ట్రీ. ఇండస్ట్రీని తప్పుగా తీసుకోకండి, మనం పెట్టే ఎఫర్ట్ నిజంగా 100% పెట్టండి. డెఫినెట్గా మిమ్మల్ని టాలెంట్ ఒకరోజు హైక్ తీసుకెళ్తాం. టాలెంట్ ఉంటే మన తెలుగు ఇండస్ట్రీ హక్కున చేర్చుకుంటుంది నిజంగా. నో డౌట్. రైట్ అండి, సూపర్. థ్యాంక్ యూ సో మచ్. ఒక సూపర్ ఎనర్జెటిక్ కొరియోగ్రాఫర్తో ఈరోజు మనం మాట్లాడాము.